హే గాయస్, ఆఫ్టర్ సో లాంగ్ ఆల్మోస్ట్ 4-5 days అయింది. సో ఇంటికి వచ్చాం కాబట్టి బాగా చిల్ అవుతున్నాము. ఈసారి మాత్రం మన వెకేషన్ వేస్ట్ అవ్వలేదు. వచ్చిన ఫస్ట్ 2 days తిరుమల అని చెప్పేసి ఉన్నాము. తిరుమల దర్శనం అంతా బాగా జరిగింది. అండ్ ఇంకా ఈరోజు సండే, ఈరోజు దుంపలగట్టు అంకాలమ్మకి కోడి పెడుతున్నాము. ఈరోజు కూడా బాగానే జరిగిపోతుంది. అట్లా మన వెకేషన్ వేస్ట్ కాలే. తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి పోయినాము. అక్కడైతే చాలా మంది ఉన్నారు, చాలా బోనాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మేము మా బోనం రెడీ చేస్తూ ఉన్నాము. దాని తర్వాత నేనైతే కొద్దిసేపు అట్లా పక్కన ఎవరు వాళ్ళది యాటలు దిగుతూ ఉండే, ఇంకా ఆడ చూస్తూ కూర్చోండి అట్లా వీడియోలు తీసుకుంటా ఉన్నాయి. ఇంకా అవే కొన్ని క్లిప్స్ మీకు ఇప్పుడు చూపించేది వాటిలలో. చూసేయండి. ఇంకా తర్వాత మేము కూడా ఇంకా పూజ చేసుకుని లోపలికి వెళ్ళేసి పూజ చేసుకుని బోనం తీసుకుని తర్వాత ఇంకా మా ఆటలు కూడా రెడీ చేసుకున్నాం అనమాట. రెడీ చేసుకుని తర్వాత అవి కూడా కోయించేసి తర్వాత పక్కనే వేరే టెంపుల్ ఉంటే సేమ్ ఆమెనే వేరే ఫస్ట్ ఇక్కడ కొలువైంది. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా ఎవరు లేరని చెప్పేసి మేము ఇక్కడ ఫుడ్ వండుకున్నాం అనమాట. ఫుడ్ వండుకొని తర్వాత ఉప్పు కర్రలన్నీ చూసుకుంటూ అలా పక్కనే నేచర్ని కొంచెం బాగా ఎంజాయ్ చేసి, అంటే అట్లా మా వాళ్ళందరూ ఒక చోటు ఉంటే మేము ఒక చోటుకి వెళ్ళేసి అట్లా కొంచెం చిల్ల చేసి తర్వాత వచ్చినాము. ఇంకా వచ్చి ఫుడ్ మొత్తం రెడీ అయింది. రెడీ అయిన తర్వాత ఇంకా ఆగడం ఎందుకు, వాంచుకునే ఇంకా కానీ చేసినాము. ఫుడ్ అయితే సూపర్ ఉన్నింది. ఇంకా బగారా రైస్, ఆ కోడి అయితే ఉన్నింది. మా వాళ్ళు భలే మేపినారు దాన్ని. టేస్ట్ ఇంకా నా ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే అర్థమైపోతుంది ఎట్లుండిందని చెప్పేసి. అంతే. దాని తర్వాత ఇంకా లంచ్ అయిపోయేసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. ఫుల్ తినిన తర్వాత ఇంకా XUV 700 ఎక్కేసి మన ఫస్ట్ సిట్టింగ్ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఎట్లుందని చెప్పేసి మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా దాన్ని అయితే మనం డ్రైవ్ చేయలేదు, నెక్స్ట్ టైం పక్కా. కానీ కార్ అయితే సూపర్ ఉంది. ఫైనల్గా మా సండే ట్రిప్ అయితే అయిపోయింది, ఫ్యామిలీ ట్రిప్ అంతా సుఖాంతం. ఇంకా ఈ కార్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ మా అమ్మ 2020లో లాక్డౌన్ ఆ టైంలో తీసుకున్నాడు. సో ఇదే ఫస్ట్ కారు మనం నేర్చుకునింది. యూట్యూబ్లో చూసి బేసిక్స్ నేర్చుకున్నా. తర్వాత మా మామను కూర్చోబెట్టుకుని ఒక 2-3 రోజులు తిరిగిన తర్వాత ఇంకా అవసరం లేదు, మనమే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా నేర్చుకున్నా. ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఇంకా బెంగళూరులో ఉన్నప్పుడు జూమ్లో కార్లు తీసుకున్నాము, పెళ్ళికి ఉనికి దానికి దీనికి అని చెప్పేసి. సో అవి తోడడం వల్ల ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకసారి బెంగళూరు ట్రిప్, అంటే బెంగళూరు నుంచి ఏపీకి కడపకి ట్రిప్ కూడా వేసినాము. ట్రిప్ అంటే అదే ఒక రెండు సార్లు కడపకి పెళ్ళికి వచ్చినాము, 2 ఫ్రెండ్స్ అంతా కలిసి. తర్వాత నేను మా మామకి ఇంకో మామ, ఆయనకి రాదు, ఇంకా నేనే సెల్ఫ్. సో అప్పుడు కడపకు వచ్చేసి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని బెంగళూరుకి పోయేసి ఇట్లా ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట కారు తోలుతామని చెప్పేసి అట్లా. సో ఇది కారు మనం ఫస్ట్ నేర్చుకునింది. దీంతోనే అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినాం. అట్లా మనం డ్రైవింగ్ నేర్చుకున్నాం అనమాట. సో దీనివల్లనే మనకి 4-wheeler డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ మై కార్. ఇంతకంటే నీకేం చెప్పగలను, అంతే. ఇంకా ఓకే గాయస్, ఇంకా ఈరోజు నైట్కి బెంగళూరు బయలుదేరతా. సో మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్గా ఏ డే ఇన్ మై లైఫ్ స్టార్ట్ చేద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్. పోయి కార్ ఇచ్చేది వస్తాయి. ఇంకా పోయి వెనకాల ముక్కలు ఉంటాయి, అన్నీ తీసేసి ఇంట్లో పెట్టేసి నీట్గా ఇచ్చేది వస్తా. ఓకే గైస్, బాయ్.